నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే. భారీ బడ్జెట్ సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు మనం వింటూనే ఉంటాం. ఏంటో భారీ బడ్జెట్ సినిమాలు అని అంటే మనకు అంతే బడ్జెట్లో సెట్లు కూడా చూస్తూ ఉంటాం. విదేశాలకు వెళుతూ ఉంటారు. అంత దూరం వెళ్ళడం ఎందుకు అనుకుంటే ఇక్కడిక్కడే భారీ భారీ సెట్లు వేస్తూ ఉంటారు. అండ్ బాహుబలి సినిమాకి అంత క్రేజ్ వచ్చిందే ఆ సెట్టింగ్ వల్ల. ఇప్పటికీ రామోజీ ఫిల్మ్ సిటీకి ఓలా సెట్టింగ్స్ చూడడానికి, ఆ రాజసింహాసనం చూడడానికి చాలామంది వెళుతూ ఉంటారు. చాలా చాలా బాగా అనిపిస్తుంది కూడా. మరి మళ్ళా మహేష్ బాబు గారు, రాజమౌళి గారు కలిపి ఒక సినిమా చేస్తున్నారంటే ఎటువంటి సెట్టింగ్స్ ఉండబోతున్నాయో, సెటిల్ అయిపోతున్నారు అంతే కదా. అదంతా రాజనగరం తలపించిందంటే అదంతా సెట్టే కదా. ఇప్పుడు ఇప్పటి వరకు అంత భారీ బడ్జెట్లో సెట్టే వేయలేదంట. ఓన్లీ ఒక్క సెట్కి 50 కోట్లు ఖర్చు పెడుతున్నారంట రాజమౌళి గారు. ఇంకెలా ఉండబోతుందో, ఏ మాయా సభను తీసుకురాబోతున్నారు. మహేష్ బాబు గారిది 29వ సినిమాకి జక్కన్న గారి డైరెక్షన్. మీరు అన్నట్టు రాజమౌళి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన ఏం చదువుకున్నాడో తెలియదు కానీ ఆఖరికి మద్రాస్ ఐఐటి వాళ్ళు ఒక ఫెలోషిప్కు దీనికి ఆయన పిలిచారు కూడా. అంటే నిజంగా ఆయన ఐఐటి చదువుకుని పెద్ద ప్రొఫెసర్ అయినా అక్కడికి అలా గెస్ట్గా వెళ్ళేవారు కాదేమో. బట్ దానికి గెస్ట్గా వెళ్ళే స్థాయికి వెళ్ళాలంటే బికాజ్ ఆఫ్ ఆయన యొక్క మేధస్సు, తెలివితేటలు. ఇంకోటి ఏంటంటే, మహేష్ బాబుతో సినిమా, లేదా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్తో సినిమా, లేదంటే సునీల్ గారితో సినిమా, ఏగతో సినిమా అని ముందే ఆయన చిన్న హింట్ ఇచ్చి అది మన ఊహకే వదిలేస్తాడు ఆయన. సైకిల్ మాట్లాడుతూ ఉండే సినిమా ఎంత బాగుంటుందో, ఆ ఎపిసోడే చాలా బాగుంటుంది. ఎక్కడ దొరికారు నా నెత్తి మీద అంటాడు వాడు. ఆయన సారీ రవితేజ గారు చెప్పారు వాయిస్ ఓవర్. సో అంటే అసలు ప్రతిదీ కూడా చెక్కుతాడంట ఆయన. ఇప్పుడు జక్కన్న అని ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు. అమరశిల్పి జక్కన్ లాగా చెక్కుతూనే ఉంటాడట. ఇప్పుడు నాటు ఆ స్టెప్ ఏదైతుందో సిగ్నేచర్ స్టెప్, అది ఇంకా 17 టైమ్స్ తీశారంట. అదే స్టెప్ నాటు ఇద్దరు కలిసి ఇట్లా లెగ్ ఇలా అనుకుంటూ తల ఇలా అని చేస్తారు. బట్ రెండోది ఓకే చేశారంట. రెండోది ఓకే అయినప్పుడు మిగతా 15 ఎందుకు చేయాలి అంటే ఆయన పెర్ఫెక్షన్ కోసం ఈ 15లో అన్నిటికన్నా రెండోది కొంచెం బెటర్గా ఉన్నట్టుంది, అదే ఓకే చేయండి అన్నట్టు ప్రేమ్ రక్షిత్ గారు కంపోజ్ చేసినప్పుడు. అంటే ఆయన అలా ఉంటుంది. అంటే ఒక్కొక్కరు స్టైల్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారు ఉన్నారు. ఆయన ఒక పాట, ఒక సాంగ్ షూట్ చేయాలంటే కనీసం 20 మినిట్స్ వీడియో తీస్తాడంట. 20 నిమిషాలు తీసి అందులో 4.5 నిమిషాలు 5 నిమిషాలకి కుదుస్తాడు. అంటే ఆయన పాటలు తీయడంలో స్పెషలిస్ట్. అట్లా ఇప్పుడు కృష్ణవంశీ గారు కూడా, కృష్ణవంశీ గారు ఎట్లా అంటే వర్కింగ్ స్టిల్స్ తీసేస్తూ ఉంటారంట, క్యాజువల్గా ఉన్నవి అవి తీసి అందులో ఎడిట్ చేయమంటాడంట ఆయన. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్. అలాగా రాజమౌళి అనే వ్యక్తి ఏంటంటే, ఒకప్పుడు గుణశేఖర్ గారికి ఉండేది ఆ పేరు, భారీ సెట్లకి గుణశేఖర్. ఎందుకంటే కథా స్క్రీన్ ప్లే అప్పలరాజు దర్శకత్వం, అప్పలరాజు సినిమాలో వర్మ గారి సినిమా సునీల్ భారీ సెట్టింగ్లతో గుణశేఖర్ సినిమా అని పాటలో కూడా ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో నాకు బాగా గుర్తు, ఇండస్ట్రీలో హయ్యెస్ట్ సెట్ వేసింది చార్మినార్ ఓల్డ్ సిటీ సెట్ ఒక్కడు సినిమా 2 కోట్లు. ఎప్పుడిది ఆల్మోస్ట్ 2004-05 టైంలో, ఇంకా ముందే గుర్తు రావట్లేదు నాకు. ఆ తర్వాత మళ్ళీ అదే గుణశేఖర్ గారు చూడాలన్న సినిమాకు కూడా దేనికో యమహానగర్ దేనికో వేసినట్టున్నారు. అది అంత అంటే వెస్ట్ బెంగాల్ నుండి అపార్ట్మెంట్స్ లాగా ఒక సెట్ వేశారు. దాన్ని తలపించేది మళ్ళీ అర్జున్కి వేశారంట. 4 కోట్లు అంట. మధుర మీనాక్షి టెంపుల్. అది కొన్నాళ్ళ వరకు పద్మాల స్టూడియోస్లో అలాగే ఉంచారు సందర్శకుల నిమిత్తం అని చెప్పారు. మీరు అన్నట్టు ఫిల్మ్ సిటీలో బాహుబలిది ఉండేది నాకు తెలిసి 2018-19 వరకు కూడా ఉంది అది సెట్. తర్వాత తీసేశారు. అది నిజంగా చూస్తే అక్కడ వరకు మీరు ఆ సింహాసనం స్టెప్స్ వరకు ఉంటుంది, ఆ పైనంతా బ్లూ మ్యాట్ ఏదో ఉంటుంది. దాన్ని ఎంత బాగా విజువల్ వండర్ అంటే, ఓ నిజంగా మాహిష్మతి సామ్రాజ్యం ఇలా ఉండేదా, ఇలా ఉంటుందా అని. పైకి వరకు ఉంటాయి. అంతవరకు కట్టాడు. అక్కడ నుంచి ఇంకా బ్లూ మ్యాట్ మ్యాజిక్ అంతే. అసలు నిజంగా అదే అనిపిస్తుంది కదా. సో అంత అంటే అందుకంటాను సినిమాని, మొన్న కన్నప్ప సినిమా గురించి కూడా ఎట్లా వైరల్ రూమర్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు అంత కష్టపడి ఇన్ని రకాలుగా చేస్తే ఇటు సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. సో అది చాలా తప్పు. వాళ్ళ కష్టం అది చూస్తే అర్థమవుద్ది. అరే ఎంతమంది కష్టపడితే మనం సింపుల్గా 100 రూపాయలు 150 రూపాయలు కొనుక్కొని టికెట్ చూసి మళ్ళీ దాంట్లో నచ్చిందని అక్కడ అలా పెట్టుకుంటుంది రా, ఇలా పెట్టుంటే బాగుండరా, ఇలా ఉంటే బాగుండదేమో అని మనం విమర్శించేస్తూ ఉంటాం. అంటే విమర్శించే స్థాయి కాదు మనది. సో అది వేరే విషయం. ప్రేక్షకుడు అలా అంటేనే వాళ్ళు కూడా ఆ మాటలు వినే వాళ్ళు అమ్మో ఇలా అనుకుంటున్నాడు ప్రేక్షకుడు, నెక్స్ట్ సినిమాకి కొనే రెక్టిఫై చేద్దాం అనుకుంటాడు.
సో అలాంటి సందర్భంలో ఇప్పుడు మహేష్ బాబు గారితో సినిమా ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నారంట రాజమౌళి. అందరితో తీస్తున్నారు, మహేష్ బాబుతో ఎందుకు అంటే మెయిన్ సూపర్ స్టార్స్తో తీయాలి విషయంలో. సో అలాంటి సందర్భంలో మహేష్ బాబు గారి సినిమా నెక్స్ట్ ఎప్పుడు అనుకున్న టైంకి RRR తర్వాత ఓకే అయింది. ఇప్పుడు మహేష్ బాబు గారు లుక్ కూడా ఫుల్ లాంగ్ హెయిర్తోని ఒక నిజంగా హాలీవుడ్ హీరో ఎలా ఉంటాడో తెలియదు కానీ అంతకన్నా బాగున్నారు. అసలు కథ ఎక్కడా రివీల్ చెయ్యరు. అది ఆంజలినా జోలీ, అది ఏంటది ఆఫ్రికన్ కంట్రీస్లో ఏదో సముద్రదీవి దొంగలు ఆ టైప్లో ఏదో భారీగా ఉండబోతోంది అన్నట్టుగా చెప్పారు. అందులో కూడా మళ్ళీ కౌబాయి రాబరీస్ ఏవో ఉన్నాయి. ప్రియాంక చోప్రా హీరోయిన్ అంటున్నారు. ప్రియాంక చోప్రా వెటరన్ హీరోయిన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆమెను పెట్టుకోవడం ఏంటని కూడా విమర్శలు కూడా ఉన్నాయి. బట్ ప్రియాంక చోప్రా ఉంది అందులో. ఆమె హీరోయినా కాదని ఎవరు డిక్లేర్ మనం రాసేసుకుంటున్నాం. ఇప్పుడు మహేష్ బాబు హీరో, ప్రియాంక చోప్రా హీరోయిన్. ఆమెకేమో కీ పొజిషన్ ఇచ్చిండొచ్చు. బట్ హీరోయిన్కి ఇంకెవరిని పెట్టారో, లేదా హీరోయినే అవసరం లేని సినిమానేమో ఆయన ఎక్కడా రివీల్ చేయడు, ఏమీ ఇది అవ్వదు. ఒక్క సీన్ ఏదో ఆ మధ్యన లీక్ అయ్యి చిన్న వైరల్ అయింది. దానికే వెంటనే పెద్ద కేసు ఇష్యూ చేసి చాలా జాగ్రత్త పడతారు. టీంలో కూడా ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక పర్టికులర్ టైమింగు, ఒక ఐడి కార్డు, వాళ్ళకి శాలరీస్ సిస్టమేటిక్గా అంతా ఫాలో అయ్యి చేస్తున్నారు. సో అంత పెద్ద సెట్ వేశారంటే ఆల్రెడీ ఎక్స్పెండిచరే 500 కోట్లు ఎంతో అంటున్నారు. ఎందుకంటే ఇవాళ రేపు చిన్న చిన్న సినిమాలే అసలు మీరు చూడండి, లక్షల్లో సినిమాలు ఇంకా లేవు, పోయాయి. ఇంకా అన్నీ మినిమం 10 కోట్లు, ఆ పై మాట 10 కోట్లు, 5 నుంచి 10 కోట్ల మధ్యలో అయితే చిన్న సినిమా అంటది. అసలు ఏంటండి కోట్లు అంటే వేసుకునే కోట్ల నిజంగా పైసలా? సో మరి రాజమౌళి రేంజ్కి అంటే ఫ్లాప్ స్టైల్ అయిన దర్శకుడుగా, పైగా ఇప్పటివరకు ఎన్ని చేశాడు ఆయన. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి తీసుకుంటే ఒక్క అబోవ్ యావరేజ్గా ఆడింది. దట్టు ఇప్పటికీ టీవీలో వస్తే చాలా బాగా చూస్తున్నారు. అది మిగతావన్నీ బ్లాక్ బస్టర్లే కదా. ఇప్పుడు అంత ఇమేజ్ను కూడా కంట్రోల్ చేసుకొని మగధీర తర్వాత మర్యాద రామన్న అనే సినిమాని తీసి ఒక కమెడియన్ హీరోగా పెట్టి, హీరో లేకపోతే నేను తీయగలరా అన్నట్టు కూడా ప్రూవ్ చేశాడు. పెద్ద పెద్ద హీరోలతోనే చేయగలరు అని అన్నప్పుడు, లేదు నేను చిన్న హీరోతో కూడా చేయగలను, అంటే హీరో లేని దాంతో కూడా చేయగలను చూపించా. అవును, అప్పట్లో నాని గారిది కొంచెం ఇంకా అప్కమింగ్ కాబట్టి అప్పుడు ఇంకా అష్టాచమ్మాయి 1-2 తీసాడు ఆయన, అంతే. అండ్ మనము రాజమౌళి గారి సెటిల్ విషయంలో మనం చూస్తే అది నిజంగా అదొక సామ్రాజ్యము. ఇప్పుడు మనం ప్రభాస్ గారు ఆ కొండెక్కే సీన్ ఉంటుంది చూడండి, చలని లాంటిలో తేలిపోతా ఉంటాయి. కానీ చూసారా అసలు మనకు అనిపించలేదు కొండెక్కిన ఫీలింగ్. నిజంగా వాటర్ ఫౌంటైన్ కూడా నిజంగా ఎక్కడో ఉందేమో అనుకున్నాను ఫస్ట్ లో చూసి. తర్వాత ఈ రివీల్ చేశారు, షూట్ ఆయన చెప్పాడు, ఎక్కేసాడు ఆయన. దట్టు ఎలా అంటే నయగారా ఫాల్స్ చూసి నాకు దీనికి మించింది కావాలని చెప్పాడంట ఆయనకి. గ్రాఫిక్స్ చేసే వాళ్ళకి కానీ, ఆ సెట్ వేసే వాళ్ళకి, వాళ్ళందరికీ దీనికి మించి ఉండాలంటే. మరి ఇప్పుడు మొన్న రీసెంట్గా కల్కిలో చూడండి, అమితాబ్ ఉండే ఎంత మనిషి, దాన్ని ఇంకా ఎంత హైట్గా చూపించి ఒక విజువల్ ఉంటారు. ఈ ఏజ్లో కూడా ఆయనకి రోప్స్ అవి కట్టి లేపి అన్నీ చేశారు కదా. సో సినిమా అంటే రాజమౌళి గారి సినిమా, జనరల్గా సినిమా అంటేనే అంతకు మించి, అంటే ఒక మనిషి కన్నా మించి ఇంకా వెండితారంటే అంతకు మించిలాగా చూపిస్తున్నారు. అది రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు అని అంటే ఆ మాత్రం ఉండాలి, ఉంటుంది కూడా. థ్యాంక్ యూ అండి.